ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రాధ. చిన్న చూపు చూస్తారండి కొందరు ఇళ్ళకి వెళ్తే. కొంతమంది ఎట్లా అంటే పిలిచి వాళ్ళని అవమానపరిచినట్లుంటారు. కొంతమంది ఏంటి అంటే వాళ్ళ ఇంటికి పిల్లలు ఎవరన్నా వస్తే వాళ్ళ పిల్లలకి మాత్రం ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఏదైనా పెట్టడం కానీ ఏదైనా చేయడం కానీ తర్వాత ఇంటికి వచ్చిన పిల్లలకి చేస్తూ ఉంటారు. అది చుట్టాల పిల్లలైనా ఫ్రెండ్స్ పిల్లలైనా ఇలా అంటే తేడా చిన్న చూపు చూడడం అనేది నిజంగా ఎంత బ్యాడ్ అంటే అంత బ్యాడ్. అది ఎప్పటికీ మంచిది కాదు. దాని గురించి ఒకసారి అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రాధ గారు. సో నేను ఇందాక అన్నట్లు చిన్న చూపు ముఖ్యంగా మనం చూస్తే అమ్మ ఇది కొంతమంది రిలేటివ్స్ ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇళ్లలో కొందరు అవును. పిలిచి కావాలని అవమానపరుచుతారు. అది చేస్తారు. పెద్దవాళ్ళకైనా జరుగుతుంది, పిల్లలకైనా జరుగుతుంది. ఇక పిల్లలకి జరిగినప్పుడు నిజంగా వాళ్ళ సున్నితమైన మనసున్న పిల్లలు ఎంత బాధ అంటే ఆ పేరెంట్స్ కి ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది. అవునవును. కొంతమంది పేరెంట్స్ ముందర బాగా చూస్తారు, వాళ్ళ పేరెంట్స్ ముందర. వాళ్ళ పేరెంట్స్ పక్కకు పోయినాక వీళ్ళని దారుణంగా చూస్తారు. చూస్తారు. ఎందుకమ్మా అసలు ఆ మైండ్ సెట్ ఎందుకు ఉంటుంది వాళ్ళకి? ఇలా చూడాలి, అందరం ఒక్కటే కదా. దట్టు అక్క పిల్లలో, అన్న పిల్లలో, చెల్లి పిల్లలో, తమ్ముడు పిల్లలో, లేకపోతే ఫ్రెండ్స్ అన్నా కూడా అందరూ ఒకటే అని అనుకోరు కొంతమంది. లేదండి, కొంతమంది అనుకోరు, అలా కావాలనే చేస్తారనమాట. అంటే ఇదేంటంటే వాళ్ళ డాపు వాళ్ళ దర్పము చూపించాలి. ఎలా చూపించాలి? ఇప్పుడు చాలా ఉన్నాయి, నాకు ఇన్ని ఆస్తులున్నాయి, ఇన్ని పాస్తులు ఉన్నాయి, తర్వాత నా దగ్గర ఇంత నగలు ఉన్నాయి, నా దగ్గర బోలెడంత డబ్బు ఉందని మీకు చూపించాలి అని అంటే మీలేమితనం ఏంటి, మీకేమి లేదు అనేది నేను చూపించుకుంటేనే కదా మీకు తెలుస్తుంది. సో చాలా మంది కొంతమంది ఫంక్షన్లకు పిలుస్తారండి, కావాలని అవమానిస్తారనమాట. ఎలాగంటే బంతిలో కూర్చుంటే కూడా నువ్వు తర్వాత కూర్చో, నువ్వు తర్వాత రా అనేసి పాపం భోజనం చేసుకుంటే బంతిలో నుంచి లేపేస్తారండి. అంటే కావాలని చేయడం. అంటే ఆ పక్కన ఈమెకు సరితూగే అంత తాహతుకు ఉండే వాళ్ళు ఉండరు కాబట్టి మా ఫ్రెండ్స్ మేమందరం ఉన్నాం, నువ్వు తర్వాత రా, పిలిచింది నువ్వే, వాళ్ళని పిలిచి రమ్మని చెప్పింది నువ్వు, రమ్మకపోతే ఎవరు రారు కదా. ఎవరింటికి ఎవరు రమ్మనకపోతే రారండి. సో నువ్వు అలా పిలిచి అవమానించావంటే పోనీ పెద్దవాళ్ళు అంటే పోనీలే మనకు లేదు కదా, వాళ్ళు నన్ను అవమానించారని తల్లో తండ్రి అనుకుంటారు. కానీ పిల్లలు అమాయకులు కదండి, వాళ్ళకేం తెలియదు. వాళ్ళు పాపం కూర్చొని తింటూ ఉంటే కూడా నువ్వు లే తర్వాత రా అని చెప్పేసి లేపేసి పంపించేస్తారు. కావాలని చేయడం అనమాట. ఇదేంటంటే మళ్ళీ చెప్తున్నా కదా, వాళ్ళు డాపు దర్పం చూపించుకోవడము, నువ్వు మాకంటే తక్కువ అని చెప్పడం అనమాట. కొంతమందికి అది చూపించుకుంటే అది ఒక రకమైన ఆనందం. కావాలని పిలిచేసి చూసావా నువ్వేం కొనుక్కున్నావు, నువ్వేం కొనుక్కోలేదా, చూసావా మేము ఇన్ని కొనుక్కున్నాం ఈ సంవత్సరం, నేను ఇది కొన్నా, ఇదేంటి నువ్వు ఇలాంటి నగలేసుకున్నావు, ఇది ఎప్పటిదో పాతది కదా, మీ ఆయన ఇది కూడా చేయించలేడా, ఆ చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నారు మీరు, పెంకటింట్లో, మాది చాలా పెద్ద విల్లా అంటే కావాలని. అంటే ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళు ఉంటారండి. మీరు పెద్ద విల్లాలో ఉంటే నేను ఉండాలని లేదు, నేను పెద్ద బంగ్లాలో ఉంటే మీరు ఉండాలి. ఎవరి బడ్జెట్ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే కావాలని అవమానించడం, చిన్నపిల్లల్ని ఇంటికి పిలిపించేసి వాళ్ళతో పాటు బాగా డబ్బులు ఉండే వాళ్ళను ఒకలాగా ట్రీట్ చేస్తారు, వీళ్ళ పిల్లల్ని ఒకలాగా ట్రీట్ చేస్తారు. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను రాధ గారు, ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఆవిడ అందరినీ పిలిచింది, ఆవిడ క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అని పిలిపించింది. ఆవిడ పాపం చాలా మధ్యతరగతి కంటే కొంచెం తక్కువ ఉండేది, తలకున్నంతలో శుభ్రంగా తయారై వచ్చిందండి. మిగతా వాళ్ళందరినీ ఒకలాగా చూసి ఆమెకి ఏం చేసిందంటే అందరూ తనే మనకు ఫ్రెండ్ కదా, మన ఫ్రెండ్షిప్ లో మనం అలా అనుకోం కదండి. అందరితో పాటు కూర్చుంటే నువ్వు తర్వాత రా మాతో పాటు కాదు అని కళ్ళ ముందర లేపిస్తుంది. అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుందండి, నాకు చాలా బాధేసింది. సరే అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నేను అన్నా అలా ఎందుకు చేసావంటే మనం అందరం చాలా ఇదిగా ఉన్నాం చూసావా ఆమె ఎలా ఉందో అంటే, నువ్వు అంటే ఆమె తన అపియరెన్స్ ని బట్టి నువ్వు అలా ఇచ్చే, అలాంటప్పుడు నువ్వు పిలవకుండానే ఉండాల్సింది. నీ తాహతుకు ఆమె తగదు అన్నప్పుడు నువ్వు పిలవకుండా ఉండాల్సింది. తను నాకు తర్వాత ఫోన్ చేసింది, మేడం ఇలా చేసింది. నేను అన్నాను కూడా నాకు మీకు తగదు, ఎందుకంటే నేను నా లో ప్రొఫైల్ నాది, మీరంతా హై క్లాసు, నీ ఫ్రెండ్స్ అందరు అలాగే ఉంటారు, నేను రాను అంటే లేదు అలాంటిది ఏమీ లేదు, రాని నన్ను పిలిస్తేనే వచ్చాను మేడం, నన్ను ఇలా చేసింది నాకు చాలా బాధేసింది. మా వారు చాలా వెళ్లే ముందు అన్నారు నువ్వు వెళ్ళకంటే, నేనే లేదు మా ఫ్రెండ్ అలా చేయదన్నాను, అయినా కూడా నేను వెళ్ళాను. తను ఏం చేసిందండి లాస్ట్కి అందరికీ ఏదో గిఫ్ట్లు ఇచ్చేసి ఆమెకు పొరపాటున ఆ గిఫ్ట్ ఇచ్చేసి ఇచ్చింది అందరితో పాటు. ఇచ్చిన తర్వాత తను రియలైజ్ చేతే ఇది నీకు అవసరం లేదు, నీకు అంత సీన్ లేదని ఇచ్చినది కూడా తీసేసుకుందండి. నిజంగా నాకు చాలా బాధ కోపం కూడా వేసింది అనమాట. నిజంగా ఇలా ఉంటారా, అందరి ముందు అలా తీసేసుకుంది. ఫుడ్ కూడా తర్వాత అందరు తిన్న తర్వాత ఆ మిగిలింది కాస్త తినేసి నువ్వు వెళ్ళిపో,
అంటే నేను వెళ్ళేటప్పుడు అక్కర్లా నువ్వు చెప్పక్కర్లా నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. అంటే అలా ఉంటారండి చాలా మందికు, కావాలని అవమానిస్తారనమాట. అంటే వాళ్ళ గొప్పదనం చూపించడానికి. ఇంకా కొంతమంది అయితే ఉన్నవి ఇంట్లో ఉన్నవి వేసేసుకొని మీరు ఇంతేనా చేయించుకున్నారు, మాకు ఇది ఉంది అది ఉందని చూపిస్తారు. మనుషులను బాధ పెట్టడము అనేది వీళ్ళకు అది అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట. సో ఎవరికి ఉంటే వాళ్ళు వేసుకోవాలి, ఎవరికి ఉంటే వాళ్ళు తినాలి, అంతే కదా. మీకున్న డబ్బు దర్పం నాకు రాదండి, నాకున్నది మీకు రాదు, అది మనం నలుగురిలో చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు అలా చూపించుకోవాలంటే నీ సర్కిల్లో ఎలా ఉన్నారో వాళ్ళనే పిలుచుకోవాలి కదా. అలాంటి వాళ్ళని పిలిచి పిల్లలు చాలా ఇది చేస్తారండి. పిల్లలకి ఏం తెలుసు చెప్పండి, కూర్చుంటే కూడా వాళ్ళని బంతిలో నుంచి లేపేసి, బర్త్డే పార్టీలకు పిలిస్తే అందరికి కేక్ ఇచ్చేసి ఆ పిల్లలకి ఇవ్వకుండా నీకు తర్వాత ఆ పిల్లలకి ఏం తెలుసు, నాకు కేక్ కావాలని పిల్లలు ఏడుస్తారు. చాలా చేస్తారండి ఇలాగా, కావాలని అవమానించడం అనమాట. పాపం పిల్లలు వాళ్ళకి తెలియదు అండి, పిల్లలు అంటే దేవుడితో సమానం. అమ్మ నాకు కేక్ కావాలమ్మా, నేను అక్కడికి వెళ్ళి నిల్చుంటాను అమ్మ ఫోటోలు. వద్దు గ్రూప్ ఫోటో తీసుకుంటే కూడా ఆ పిల్లల్ని రానియరు. పాపం వాళ్ళు ఎందుకమ్మా ఇలా చేశారు అంటే పాపం మా తల్లి ఏం చెప్పుకోలేక, వాళ్ళకి తెలియదు కదా. బర్త్డే పార్టీకి పిలవడం మాత్రం చాలా ఘనంగా పిలుస్తారు. ఎందుకంటే నువ్వు నిన్ను అక్కడ అవమానిస్తాము, మా డాపు దర్పం అంతా చూపిస్తాము, నా సర్కిల్ ఎంత పెద్దదో చూడాలి. అదే రకరకాల సాడిజాలండి జనాలకు. ఎలాంటి సాడిజం అంటే ఒక్కరు బాధపడితే నేను చూడాలనేది కూడా ఒక సాడిజం అన్నమాట. సో చాలా మంది చేస్తారండి. దయచేసి మన అప్పీల్ ఏంటంటే, మీకు అలా ఉన్నప్పుడు దయచేసి పిలిచి అలా అవమానించకండి. అలా అవమానిస్తే పిల్లలు చాలా హర్ట్ అయిపోతారు. వాళ్ళకి తెలియదండి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఎందుకు లేవు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా అనేసి పేరెంట్స్ని బాధ. వాళ్ళకి తెలియదు కదండి పేరెంట్స్కి, పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి. వాళ్ళకి అంత పెద్ద ఇల్లు ఎందుకు, మనకి చిన్న ఇల్లు ఎందుకున్నాయి అంటే మళ్ళీ తల్లిదండ్రులు కూర్చోబెట్టి పిల్లలకు సమాధానపరిచి, ఇది కాదు నాన్న ఇది మన పరిస్థితి అని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పుకుంటారు. కొంతమంది కొంచెం వయసు వచ్చిన పిల్లలు అర్థం చేసుకుంటారు, కొంతమంది పిల్లలు అర్థం చేసుకోలేరు. కాబట్టి దయచేసి మీకు నిజంగా మీ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి అని ఉన్నప్పుడు మీ సర్కిల్లో మీకు ఎవరైతే అర్హత, మీ దగ్గరికి రావడానికి అర్హత వాళ్ళనే పిలుచుకోండి. ఇలా పిలిచి అవమానించడం మాత్రం చాలా తప్పండి. సో నలుగురిలో అవమానిస్తే నిజంగా వాళ్ళు ఎంత బాధపడతారు అనేది మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పక్కనోళ్ళు బాధపడుతున్నారు అంటే దాంట్లో నుంచి పొందే ఆనందాన్ని పైశాచిక ఆనందం, అది ఆనందమే కాదు. దయచేసి నిజంగా అలాంటి వాళ్ళు చిన్న చూపు చూడాలి అనుకున్న వాళ్ళని పిలవకండి. థ్యాంక్ యూ.